గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అల్లూరు జిల్లాలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే అలాగే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో శ్రీకాకుళం చెందినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే జోగారావు అలియాస్ టెక్ శంకర్ తమ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటికే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే ఇక్కడికైతే వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అదే నిన్న ఇప్పుడు జరిగినటువంటి కాల్పులో ఎవరున్నారు? ఇప్పుడు టెక్ శంకర్ ఏమవుతారండి? మా విలేజ్ ఆయన అండి. తీసుకెళ్ళడానికి వచ్చాం. నిన్న నైట్ ఫోన్ చేశారు, చేస్తే విలేజ్ నుండి వచ్చాం, పట్టుకెళ్దామని వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు మీ విలేజ్ నుంచి? ఏ ఊరు గ్రామం? శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఉంటారండి? శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం అండి, బాత్పురం గ్రామం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఉదయం వచ్చారంటున్నారు, మీకు వీఆర్ఓ కానీ ఇక పిఎం సంబంధించిన రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతుందని చెప్పడం జరుగుతుంది? అంటే ఈవినింగ్ వరకు అయిపోద్ది అన్నారు. అన్నీ తీసుకున్నారు, సంతకాలన్నీ, బ్లడ్ శాంప్స్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు, బెదరాల అబ్బాయివి. ఈవినింగ్ వరకు అయిపోద్ది అన్నారు, వెయిట్ చేస్తాను అంతే. అంటే ఇప్పుడు తనకు సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయి? అతను ఎన్నాళ్ళ క్రితం ఈ విధంగా పనిచేస్తున్నారు మీకు తెలుసు? ప్రధానంగా తెలియదు సార్, మీ చిన్నప్పుడు నేను చూడలేదు ఆయన్ని. వీళ్ళకని తెలిసేసరికి ఒకసారి చూద్దామని కూడా ఒక ఆతృతతో వచ్చాం. అదే పట్టుకెళ్ళిపోదామని మార్నింగ్ నేను వెయిట్ చేస్తున్నాం అంటే. కుటుంబం ఫ్యామిలీ ఏమైనా ఉన్నారండి ఆయనకి సంబంధించిన? అంటే అదే వాళ్ళ బెదరాల అబ్బాయి ఉన్నారు, ఇంకొక బెదర్ ఉన్నారు అక్కడ అంతే. అయితే ఇక్కడ ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే చెప్పండి, టెక్ శంకర్ ఏమవుతారు? మీరు ఏ గ్రామం సంబంధించిన మీకు ఇక్కడ రావడం జరిగింది? ఏమనుకోవద్దండి, దయచేసి మాకు ఇచ్చేయండి. మేము కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాం. ఇప్పటికీ ఏమవుతారు మీకు? టెక్ శంకర్ సొంత బాబాయ్ అవుతారు. బాబాయ్ ఏం జరిగిందన్నారు మీకు ఎప్పుడు తెలిసిన ఈ సమాచారం? ఆయన ఎప్పటి నుంచి ఈ యొక్క ఇందులో మావోయిస్టులు తిరుగుతున్నారు? అది ఒక 30 సంవత్సరాల క్రితమే జరిగిందండి. 30 సంవత్సరాల క్రితం నుంచి ఆయన పుట్టక ముందు నుంచే వెళ్ళిపోయారు. ఆయన పుట్టక ముందే వెళ్ళిపోయారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఆయన చివరి ఫేస్ కూడా చూడలేదు. దయచేసి ఆయన చివరి చేస్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం. అంటే బాబాయ్ ఇటీవల ఎప్పుడు రావడం జరిగింది? ఎప్పుడన్నా మీతో మాట్లాడడం కానీ బాబాయ్ నువ్వు ఎప్పుడు చూసవచ్చు? ఏమనుకోవద్దు సార్, ప్లీజ్ దయచేసి చెప్పండి. మామూలు మీ ఎప్పుడు కలిశారు? అంటే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే అప్పట్లో లొంగిపోతామని కూడా చెప్పారు, జనజీవన స్రవంతులు కలిస్తారని కూడా చెప్పారు. దయచేసి చెప్తున్నాను సార్, ప్లీజ్ ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు ఏంటి మరి బియ్యం సంబంధించి మీకు ఎటువంటి సమాచారం ఇచ్చారండి? దయచేసి ప్లీజ్ సార్, ఇంకా మీరు దయచేసి చెప్పండి. అది చెప్తున్నాను కదా సార్, దయచేసి మాకు చేయండి, మేము తీసుకొని వెళ్ళిపోతామండి. దయచేసి ప్లీజ్, ఇంకా అంతకంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ఎవరెవరు రావడం? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? మేము రావడం ఆల్రెడీ నిన్ననే వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మిగతా వాళ్ళందరూ బాత్పురం నుంచి వచ్చారు. ఆల్రెడీ మేము వచ్చి కూడా చాలా లేట్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం, ప్రాసెస్ అంతా నడుస్తుందని చెప్పారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. దయచేసి ఇంకా లేట్ కాకుండా దయచేసి ప్రాసెస్ని తొందరగా చేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తే కనీసం చివరిసారిగానే చూసుకుంటాము. దయచేసి. ఎవరెవరు వచ్చారు కుటుంబ సభ్యులు? ఇంకా ఎవరెవరు వచ్చారు? తమ్ముడు, నేను మా చిన్నాన్న, తమ్ముడు అక్కడ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా అంతే. ఎంతమంది మీ చిన్నాన్నకి? ఎంతమంది అని మీ చిన్నాన్నతో పాటు మీ బ్రదర్ అంటే ఎవరున్నారు? మీ నాన్నగారు? మా ఇంటి ఫ్యామిలీ మొత్తం నలుగురు అన్నదమ్ములు, 2 అక్కా చెల్లెలు. ఇది పరిస్థితి. వీళ్ళైతే కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఈ నేపథ్యంలో అలాగే నిన్న సాయంత్రమే ఈ యొక్క రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి పిఎం ఇంకా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు నిన్న నుంచి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు ఆ యొక్క ఏదైతే పిఎం చేసిన అనంతరం మా యొక్క అతను సంబంధించిన మా బాబాయ్కి సంబంధించినటువంటి బాడీని మాకు అప్పగిస్తే మేము తీసుకుని వెళ్తామంటూ కూడా సోదరుడు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే టెక్ శంకర్ చిన్నాన్న అంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఇతనికైతే చిన్నాన్న అవుతారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దీనిపై బాడీలు ఇచ్చే కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అలాగే రెవెన్యూ అధికారులు కానీ అందరూ కూడా చెప్పారు, పిఎం చేస్తే మా బాడీని తీసుకువెళ్తామంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ప్రధానంగా వాళ్ళకు నలుగురు, టెక్ శంకర్ అయితే నలుగురు అన్నదమ్ములు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఇతను 3వ వ్యక్తి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే తన బాబాయ్గా అవుతాడని కూడా హైదరాబాద్ నుంచి సమాచారం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క రంపచోడవరం ఆసుపత్రికి ఇక్కడికి రావడం, అలాగే బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. అలాగే DNA టెస్ట్ కూడా మొత్తం అన్ని కూడా చేసిన తర్వాత పిఎం చేస్తానని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంకా పిఎం అప్పగించిన పరిస్థితి ఉంది. దయచేసి ఈ యొక్క పిఎం మాకు చేసిన తర్వాత అప్పగిస్తే మేము తీసుకుని వెళ్తాం, మా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాకైతే తీసుకుని వెళ్తామని కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగున్న తాజా పరిస్థితి. కేవలం అనిల్తో ప్రకాశ్, RTV, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.